తమిళనాడులో గెలవడానికి ఎన్డీఏ కూటమి అన్న డిఎంకేతో పొత్తుతోనైనా అక్కడ ఏదైతే డిఎంకే ఉందో స్టాలిన్ ప్రభుత్వాన్ని దించడానికి శత విధాలుగా ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నంలో ఎంతవరకు బీజేపీ సక్సెస్ అయింది, నాయకత్వాన్ని కూడా మార్పులు చేసి కొత్త నాయకత్వాన్ని తీసుకొని వచ్చేసి అనేక విధాలుగా శత విధాలుగా ప్రయత్నాలు చేసి చాలా ఓట్ బ్యాంకింగ్ దక్కించుకోవాలనే ప్రణాళికతో బీజేపీ అధిష్టానము చాలా ప్రణాళిక చేసింది. కానీ ఆ ప్రణాళికలు ఎక్కడ కూడా ఫలించని పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఏదైతే బీజేపీ అధ్యక్షులుగా నాగేంద్రని నియమించి అన్నమలైని తప్పించేసిన తర్వాత కూడా అక్కడ బీజేపీ కీలకంగా ఉన్న నేతలను కూడా కొంత మార్పులు చేసిన తర్వాత ఏదైతే అన్న డిఎంకేతోని మరి పొత్తుతోనైనా ముందుకెళ్తే దాదాపుగా అక్కడ పోటీ చేసింది కూడా బీజేపీ. మనం చూసుకున్నట్లయితే 27 స్థానాలని పొత్తులోకి తీసుకొని అంటే అన్న డిఎంకేతో పొత్తులో ఉంటూ పోటీ చేయడం అయితే జరిగింది. అక్కడ ఎక్కడ కూడా మరి బీజేపీ ఎక్కడ గెలిచిన పరిస్థితి అయితే కనబడతలేదు. ఒకే ఒక స్థానంలో ముందుకెళ్తా ఉంది, మళ్ళీ వెనుకకు తగ్గుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ ఒక్క స్థానం కూడా దక్కుతుందా లేదా అనే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి గల కారణాలు ఏంటి, బీజేపీ అట్లా వైఫల్యం చెందడానికి గల కారణాలు ఏంటి అన్నట్టు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే పొత్తుతో వెళ్ళినా కానీ మరి ఓట్ బ్యాంకింగ్ కావచ్చు, అక్కడ ఎటువంటి తేడా అయితే కనబడలేదు. అక్కడ మొత్తం తమిళనాడు ప్రజలు మరి బీజేపీని మొత్తం అవాయిడ్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మరి అన్నమలైకి అసలు సిసలైన బీజేపీ నేత అని కూడా చెప్తాము. అసలు సిసలైన బీజేపీ కరుడు కట్టిన బీజేపీ నేత పార్టీ కోసం తను ఎన్నో త్యాగాలు చేసిండు, తన పదవి త్యాగం చేశారు. పార్టీనే నమ్ముకున్న వ్యక్తిని కాదని వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ బీజేపీ నియమించడం అక్కడ చాలా వరకు ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చిందన్నట్టుగా మనకైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అయితే అన్నమలైకి ఏపీ కోటాలో రాజ్యసభ సీట్ ఇవ్వడానికి అటు బీజేపీ కూడా ముందు నుండి ఆలోచన చేస్తూ ఉంది, అధినాయకత్వం ఆలోచిస్తూ ఉంది అన్నట్టుగా ముందు నుండి కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ తమిళనాడు ఎన్నికల తర్వాత ఇక్కడ వచ్చిన రిజల్ట్ ఆధారంగా మరి అన్నమలైకి ఒక పదవి వచ్చే విధంగా ప్రణాళికతో ముందెళ్ళింది. కానీ ఇక్కడ అసంతృప్తి, బీజేపీకి మొత్తం అసంతృప్తిగా రిజల్ట్ అయితే వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడ కూడా ఊహించిన ఫలితాలు అయితే ఎక్కడ రావట్లేదు. కనీసం కొన్ని స్థానాలు అయితే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడ చూసినా కానీ బీజేపీ తిరస్కరించబడిందా అనే విధంగా అక్కడ బీజేపీ పార్టీని ప్రజలు అంత వ్యతిరేకించారనే విధంగా అక్కడైతే కనబడతా ఉంది. ఇంకా దాదాపుగా అన్న డిఎంకే కూడా మనం చూసినట్లయితే రెండో పొజిషన్లో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. డిఎంకే మూడో పొజిషన్లో కనబడతా ఉంది. ఎవరు ఊహించని విధంగా టీవీకే ముందు అంజన ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ బీజేపీ కూడా ఇప్పుడు ఆలోచన పడ్డ నేపథ్యం కనబడుతుంది. ఒకవేళ టీవీకేకి ఊహించిన అంటే ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉంటుందో ఆ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే మన వైపే తిప్పుకోవాలనే ప్రణాళిక బీజేపీ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ టీవీకే కీలకంగా మారబోతా ఉంది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఇటు అన్న డిఎంకే సైడ్ వెళ్తుందా లేకుంటే డిఎంకే సైడ్ వెళ్తుందా, ఎవరి సైడ్ వెళ్తుంది, అక్కడ కీలకంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటు సంప్రదింపులు అయితే చేస్తారా, ఇటు విజయ్ని ఎంతవరకు వాళ్ళ వైపు లాక్కుంటారో అనేది కూడా ఇక్కడ ప్రశ్నగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే బీజేపీ నేతలు కూడా ఇటు విజయ్ వైపు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఎందుకంటే మెజార్టీ స్థానాలు వాళ్ళ లక్ష్యం కూడా అదే, డిఎంకేని అధికారంలోకి దించాలనే లక్ష్యంతోనే అటు కూటమిగా వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు అదే కూటమి ఇటు టీవీకేలోనే కలవడానికైనా సిద్ధంగా ఉన్నాము. అక్కడ ప్రభుత్వం ఏర్పరిచే దిశగా ఇటు విజయ్ వెళ్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విజయ్కి సపోర్ట్ చేద్దామనే విధంగా అటైతే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ప్రముఖులు అయితే మరి విజయ్కి కాల్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ అన్నమలై కూడా కీలకంగా మారుతూ ఉన్నాయి. ఎందుకంటే తనకి చాలా వరకు బీజేపీ కరుడు కట్టిన బీజేపీ నేత అని కూడా చెప్పచ్చు. అలాంటి వ్యక్తికి మొత్తం ఈ ఎన్నికలు మొత్తం దూరం ఇచ్చినా కానీ ఆ అసంతృప్తి చూపించకుండా బీజేపీకి కట్టుబడి పనిచేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆయనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏదైతే రాజ్యసభ ఆంధ్రప్రదేశ్ కోటాలో రాజ్యసభ ఇస్తానే హైకమాండ్ కూడా తనకి ఒక ఆఫర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే వాటిని దక్కించుకోవాలంటే మరి అన్నమలై కూడా ఇందులో కీలక పాత్ర పోషించాల్సిందే. ఇటు టీవీకే పార్టీ నేతలతో కానీ విజయ్తో కానీ మాట్లాడాల్సిన పరిస్థితి నెలకొన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే బీజేపీ అధ్యక్షులు నాగేంద్రన్ అనే వ్యక్తి కూడా వెనుకంజ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. తను కూడా ఓటమి దిశగా వెళ్తా ఉన్నారు. అక్కడ ఉన్న బీజేపీ అధ్యక్షులు కూడా ఓటమి దిశగా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ క్లియర్ కట్గా అన్నమలైని ఉంచితే బాగుండు, అన్నమలై నాయకత్వంతోనే బాగుంటుండే బీజేపీ, కానీ అన్నమలైని పక్క పెట్టడం వల్ల బీజేపీని ప్రజల్లో నమ్మకం కోల్పోయింది. అరే నా కరుడు కట్టిన బీజేపీ నేతని పక్కన పెట్టి రేపు పొద్దుల ప్రజలకి ఏం చేస్తారు అనే భావం ఏర్పడినట్టుగా అక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీకి చాలా వ్యతిరేకంగా గాలులు వీల్చాయన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అన్న డిఎంకే కూడా మనం చూసినట్లయితే కొంతవరకు పుంజుకుందని కూడా చెప్పుకోవచ్చు. గతం కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు అయితే వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి ఇది
ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. చివరి దశ వరకు కూడా ఎవరు పొత్తుగట్టి ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని కూడా సాయంత్రం దాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనబడుతోంది. కానీ పొత్తు పోవడానికి ఇది మాత్రము ఇటు బీజేపీ ఎన్డీఏలో ఉన్న అటు అన్న డిఎంకే కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇవి రెండు కూడా అటు టీవీకేతో పొత్తు వెళ్ళడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. అదేవిధంగా అధికారం కోల్పోతామనే ఒక పరిస్థితిలో ఇక్కడ డిఎంకే కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. డిఎంకే కూడా టీవీకే పార్టీతోని మరి పొత్తులోకి వెళ్ళడానికైనా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి. ఇటు ఒక త్రిముఖ పోటీ అయితే నడుస్తూ ఉంది. ఇక్కడ కీలకంగా కింగ్ మేకర్ మాత్రము విజయ్ టీవీకే పార్టీ అయితే అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి సాయంత్రం దాకా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. క్లారిటీ మెజార్టీ టీవీకే దగ్గర అయితే ఉంది. కానీ పొత్తు ఏదైతే ఉంటుందో వాటిని టీవీకే పార్టీ స్వాగతిస్తుందా లేకుంటే తిరస్కరించి లేదు మేము సింగిల్గానే ఉంటామనేది కూడా వాళ్ళు చెప్తే మాత్రం అక్కడ సింగిల్గా టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రణాళిక మాత్రమైతే అక్కడ క్లియర్ కట్గా కనబడుతూ ఉంది. ఇప్పటికే కీలకంగా ఉన్న నేతలు కావచ్చు, అధికారులు కావచ్చు, అక్కడ ఐఏఎస్ అధికారులు కూడా అటు విజయ్ ఇంటికి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు మొత్తం కూడా సంచలనంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది.